తెలంగాణ రాజకీయాల్లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సర్కారుపై, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్ మాజీ మంత్రి హరీష్ రావు మునిపెన్నడూ లేని స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ ఆయన వదిలిన పొలిటికల్ బాంబులు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను షేక్ చేస్తున్నాయి. మరి ఆ పొలిటికల్ బాంబులేంటి? గత కొద్ది రోజుల నుంచి తెలంగాణ కాంగ్రెస్లో టీ కాంగ్రెస్ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అయితే ఆమె నామినేషన్ తిరస్కరణకు గురి కావడం వెనుక సొంత పార్టీ నేతల కుట్రే ఉందని హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఆశించిన సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఓ కీలక నేతనే ఈ వెన్నుపోటుకు పాల్పడినట్లు తమకు పక్కా సమాచారం ఉందని ఆయన స్పష్టం చేశారు. ఆమె నామినేషన్లో ఉన్న తప్పులు, కేసుల గురించిన సమాచారాన్ని మధ్యప్రదేశ్ నాయకులకు ఇక్కడి నుంచి లీక్ చేశారు. గతంలో కూడా ఆమెకు రాజ్యసభ సీటు రాకుండా అడ్డుకున్న ఆ వ్యక్తే ఈసారి కూడా చక్రం తిప్పారు. రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసిన మధ్యప్రదేశ్ మంత్రి సైతం మీనాక్షిపై ఉన్న కేసుల డేటా తెలంగాణ నుంచే వచ్చిందని కుండ బద్దలు కొట్టారని హరీష్ రావు గుర్తు చేశారు. సొంత పార్టీ నేతలకే వెన్నుపోటు పొడిచే నాయకులు ఇక ప్రజలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించిన హరీష్ రావు దీనిపై రేవంత్ రెడ్డి వెంటనే సిట్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి అప్పులు తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ సర్కార్ ఏకంగా దళారులను పెట్టుకుందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన 100 కోట్ల రూపాయల కమిషన్లతో ముంబైకి చెందిన ఓ బ్రోకర్ ఏకంగా ఒక విమానాన్ని కొనుగోలు చేశారంటూ సంచలన బాంబు పేల్చారు. రైతులకు రైతు భరోసా ఇచ్చేందుకు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించేందుకు ఖజానాలో నిధులు లేవంటున్న రేవంత్ రెడ్డికి 100 కోట్లతో గెస్ట్ హౌస్లు కట్టుకోవడానికి, నెలకు 5 కోట్లు తగిలేస్తూ హెలికాప్టర్లో షికార్లు చేయడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయని నిలదీశారు. జూబ్లీహిల్స్ పరిసరాల్లో రేవంత్ రెడ్డి 100 కోట్ల రూపాయలతో ఒక విలాసవంతమైన గెస్ట్ హౌస్ నిర్మించుకున్నారని హరీష్ రావు ఎద్దేవా చేశారు. అర్ధరాత్రి పూట సతీ సమేతంగా అక్కడికి వెళ్లి సోఫాలను, అక్కడ జరుగుతున్న పనులను సీఎం పర్యవేక్షిస్తున్నారని మండిపడ్డారు. దీనికి తోడు మెస్సీతో ఫుట్బాల్ ఆడించేందుకు, అందాల పోటీలు నిర్వహించేందుకు 100 కోట్లు తగిలేస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యా వ్యవస్థపై కాంగ్రెస్ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ ప్రతి ఏటా జూన్ 12న పునఃప్రారంభం కావాల్సిన స్కూళ్లను ఈసారి జూన్ 15కు వాయిదా వేయడం వెనుక కమిషన్లు, కాంట్రాక్టులు సెట్ కాకపోవడమే కారణమని ఆరోపించారు. గతంలో చేనేత కార్మికులకు ఇచ్చే యూనిఫాము, షూస్ ఆర్డర్లను రేవంత్ రెడ్డి రద్దు చేసి ఇక్కడి కార్మికుల పొట్టగొట్టి గుజరాత్ కాంట్రాక్టులకు కట్టబెట్టారని, ఇందులో ఏకంగా 2000 కోట్ల భారీ కుంభకోణం దాగి ఉందని ఆరోపించారు. ఆర్టీఏ, రిజిస్ట్రేషన్, పెట్రోలు, డీజిల్ ధరల పెంపుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల నడ్డి విరుస్తుందని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పెట్రోల్ ధరల పెంపు ద్వారానే ప్రజల నుంచి అదనంగా 2000 కోట్ల రూపాయల ఆదాయం గుంజుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఇవి చాలవన్నట్లు అడిషనల్ ఇంపాక్ట్ ఫీజులు, కొత్త టోల్ గేట్ల పేరుతో ప్రజల సొమ్మును దోచుకుంటున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాల వల్ల తెలంగాణకు రావాల్సిన పెట్టుబడులని పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు తరలిపోతున్నాయని, దీనివల్ల రాష్ట్రానికి భారీగా ఆదాయం కోల్పోవడమే కాకుండా ఇక్కడి యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై మాట్లాడుతూ ఎలాంటి వివాదాలు లేని క్లియర్ భూములు ఇవ్వకుండా ఇప్పటికే రైతులు కోర్టులో కేసులు వేసినా ఫ్యూచర్ సిటీలో స్థలాలు ఇస్తామనడం జర్నలిస్టులను వంచడమేనని హరీష్ రావు తేల్చి చెప్పారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాగానే ఈ వివాదాస్పద ఫ్యూచర్ సిటీని రద్దు చేయడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు.